బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ మార్పుపై చర్చలు జరిగినట్లుగా సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి హరీష్ రావు సన్నిహితురాలుగా రోజాకు పేరుంది. మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం కావడంతో రోజా పార్టీ మార్పు అంశం సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ మార్పుపై చర్చలు జరిగినట్టు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి హరీష్ రావు సన్నిహితురాలుగా రోజాకు పేరుంది. మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం కావడంతో రోజా పార్టీ మార్పు అంశంపై సంచలనంగా మారింది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అయితే సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కూడా ఈ శర్మ ఈ రోజు మాత్రము రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకం కలిసినా కానీ దీనికి ఒక సెన్సేషనల్ గా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూస్తే మాత్రం ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఓటమి తర్వాత రానున్న కొద్ది రోజుల్లో మాత్రం జడ్పీ పార్లమెంటు అంటే జడ్పీ సంబంధించిన పదవీ కాలం కూడా పూర్తి అవుతుంది కనుక ఈ ఉద్దేశం కలవడంలో మర్యాదపూర్వకం కలిసినా కానీ రాజకీయ కోణంలో మాత్రమే కలిశారు. పార్టీ మారే ఆలోచనతోటి మాత్రము వీళ్ళు మర్యాదగా కలిసామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చినా కానీ అటు బీఆర్ఎస్ వర్గంలో కావచ్చు, కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు తాము మళ్ళీ కూడా పార్టీకి వచ్చి కాంగ్రెస్ లో కూడా జడ్పీ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్లుగా కొంతవారి సన్నిహిత వర్గాల మాత్రం మనకు వచ్చిన సమాచారం. దాంతో పాటు 6 మాసాల తర్వాత రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత గెలిచినాక ప్రమాణ స్వీకారం చేసినాక తెల్లారు మర్నాడు కలిసి మాత్రం మర్యాదపూర్వకం కలిసే అనే అవకాశం ఉంది. కానీ 6 మాసాల తర్వాత కలవడం యొక్క చర్చానీయాంశం అయింది, సెన్సేషనల్ గా మారింది ఇటు బీఆర్ఎస్ వర్గాలకు కూడా. అదేవిధంగా చూస్తే మాత్రం రాధాకృష్ణ శర్మ మాత్రం తెలుగుదేశం పార్టీలో చంద్రశేఖర్ రావు ఆ రోజు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అతనికి అత్యంత సన్నిహితంగా ఉన్న పార్టీ మరి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేసారి వెళ్లి పొన్నం ప్రభాకర్ కలిసి ఆ తర్వాత మర్యాదపూర్వకం కలిశామని చెప్పినా కానీ ఆ పరిస్థితులు మాత్రం రాజకీయ కోణంలో మాత్రం కలిశారు. పార్టీ మారే ఆలోచనతో మాత్రమే కలిసినట్టుగా కొంత పార్టీలో అయితే చర్చ మొదలైంది. కాంగ్రెస్ వర్గాలు కూడా దీన్ని నిజంగానే స్వాగతించే పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ మాత్రం అంటే జూన్ మాసంలో కొంత పార్టీలో కొంత అటు బీఆర్ఎస్ పార్టీలో కొంత పార్టీ మారే అవకాశాలను చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు స్థానిక ఆ సంస్థలో బాడీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కనుక ఆ ఉద్దేశపూర్వకంగా వీళ్ళు కలిసినట్లు కొంత సమాచారం అయితే మనకు అందుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మాత్రం ఇటు రోజా రాధాకృష్ణ శర్మ గారు ఖండించడం లేదు. నిజంగా చాలాసేపు గతంలో అర్ధగంట కింద మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ వైపు ఫోన్ చేసినా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ చేసినా కానీ ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్లయితే మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. థ్యాంక్ యూ దుర్గా.